నామానికి మహిమ కలుగును కాక. మరొకసారి సాయంకాల సమయమున ఆయన సన్నిధిలో మీరు కూర్చున్నారని, మీరు మేలులు పొందుకుంటున్నారని మీ ఫోన్స్ ద్వారా విని మేము సంతోషిస్తూ ఉన్నాము. దేవుడు మరొకసారి ఈ తరుణాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ సాయంకాల సమయమున దేవుని వాక్యాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. మరి దావీదు కీర్తన 62వ అధ్యాయం 8వ వచనం మీ ముందట ఉంచుతున్నాను. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అన్నాడు. మనం ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నాం? ఎవరిపైన నమ్మకం పెడుతున్నాం? ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీ హృదయాలు, ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి అంటున్నాడు. మరి ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నామా లేదా అని వట్టట్టిగా కుమ్మరిస్తున్నామని దేవుని సన్నిధిలో మనుషులు చూడాలని ప్రార్థిస్తే కాదు, నిత్యంగా ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. అందుకే అంటున్నాడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది అంటున్నాడు. ఎందుకంటే యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై, ఎవరి కనుదృష్టి అండి? దేవుని కనుదృష్టిట లోకమందంతటా సంచారం చేస్తుంది. మనుషులు కళ్ళు కప్పేయచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పలేం. మనం అనుకుంటాం ఎవరు చూస్తలేరు నన్ను అనుకుంటాం, కానీ ప్రతిదీ దేవుడు చూస్తాడు, తప్పకుండా ఆయన చేస్తాడు. ఒక చెప్తాం కదా, పిల్లి అట తాటి చేతి కింద నిలబడి నేను పాలు తాగుతున్నాను అంటుందట, కానీ తప్పకుండా తెలుసది పాలు తాగుతుందో కళ్ళు తాగుతుందో ఏం తాగుతుందో దానికి తెలుసు. మనకి కూడా తెలుసు. మనం అనుకుంటాం ఎవరు చూస్తలేరు అనుకుంటాం, కానీ ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆయన కన్ను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. నువ్వు చీకట్లో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, నువ్వు వేరేగా దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేస్తున్నా దేవుని కన్ను దృష్టి నిన్ను చూస్తూ ఉన్నది. అదే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థిస్తున్నప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు ఆయన కనుదృష్టి నిన్ను బలపరుస్తుంది. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. మరి ఇక్కడ మనము అన్నాన్ని మీ ముందట ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాను. దాంట్లో మనకి తెలిసిందే, అన్న 2వ దాని పేరు పెనిన్నా. అతనికి ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. మొదటి దాని పేరు అన్న, 2వ దాని పేరు పెనిన్నా. మరి పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ అన్నాకు పిల్లలు లేకపోయిరి. మరి ప్రతి సంవత్సరము ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ప్రతి సంవత్సరం అక్కడికి పోతూ ఉన్నారు. ఎల్కానా తాను బల్యార్పణ చేసినాడు. తన భర్త యొక్క పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చాను. అంటే ప్రతిసారి ఇచ్చుచూ వచ్చాను అన్నారు. అన్న తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. మనుషులు కాదు సంతు లేకుండా చేయడం, భర్త కాదు సంతు లేకుండా చేయడం, దేవుడే చేశాడు సంతు లేకుండా. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటారో, అడుగుతారో, కుమ్మరిస్తారో ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన గర్భద్వారాలు తెరిచే దేవుడు. గర్భఫలము ఆయన అనుగ్రహించు బహుమానం ఆయన ఇస్తాడు తప్పకుండా. ఆయన మరి 2 పాలు ఇచ్చి వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. చూసారా, పుట్టిస్తుంది కోపం చాలా. మరి చాలామంది బిడ్డలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది ప్రార్థన చేయమని అడుగుతారు. ఎంతోమంది నాకు తెలిసిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఎంతో వేదన, బిడ్డలు లేకపోతే. ఏం అడగరండి, మీకు ఆస్తి ఉన్నదా, ఎన్ని ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయా, బంగారం ఉన్నదా అని ఏం అడగరు. కానీ ఫస్ట్ పెళ్ళి కాగానే అడుగుతారు, గర్భంతో ఉన్నవా, పిల్లలు ఎంతమంది నీకు అని అడుగుతారు. డబ్బు ఎంత ఉంది బ్యాంకులో అని అడగరు, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. మరి బిడ్డలు లేని తల్లులు ఎంత వేదన పడుతూ ఉంటారు, ఎంత దుఃఖపడుతూ ఉంటారు. కానీ యేసయ్య తప్పకుండా ఇస్తాడమ్మా. అన్నాకి ఇచ్చిన దేవుడు నీకిస్తాడు, గర్భాన్ని ద్వారాలను తెరుస్తాడు. గొప్ప దేవుడు. ఎందుకంటే ఆ పెనిన్నా అంటున్నాడు, అన్న తనకు ప్రియంగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను.
ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించునుండగా అన్న యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చను. ప్రతిసారి వెళుతున్నారు, అన్న విసిగిస్తున్నది, మరి ఆయన 2 పాళ్ళు అన్నాకిస్తున్నాడు, అయినా కూడా పెనిన్న ఆమెను విసిగిస్తున్నది. ఎప్పుడు అలా విసిగించకండి నా ప్రియబిడ్డ. బిడ్డలు లేని వారిని చూసి ఎప్పుడు హేళన చేయకూడదు. నీకు ఇచ్చారని సంతోషపడు, దేవా నాకు బిడ్డలు ఇచ్చారు, లేని వారికి బిడ్డలు దయచేయండి అని వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి, కానీ వారిని విసిగించకూడదు. ఎంతో బాధ వేదన, ఎంతోమంది ఎన్నో ఫోన్ కాల్స్ చేస్తుంటారు, అమ్మా నాకు బిడ్డలు లేరమ్మా, ఎంతో వేదనతో ఉన్నానమ్మా, నాకు సహాయం చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా నా కొరకని. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్తున్నప్పుడు ఎంతోమంది బిడ్డలు లేక అల్లాడిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ హన్న కూడా అదే రీతిగా ఉన్నది. ఇంకేమంటున్నాడంటే 7వ వచనం, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించునుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించుచును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. అప్పుడు భర్త అంటున్నాడు, ఎల్కానా అన్నా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీ భోజనం మానటి ఎలా? నీ మనోద్విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కాదా? నేను నిన్ను ప్రేమిస్తా లేదా? నీకు 2 పాలు ఇస్తా లేదా? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దుఃఖం పెడుతున్నావు? ఎందుకు తినకుండా ఉంటున్నావు అని పెనిన్నాను విసిగిస్తున్నా కూడా ఎల్కానా ఆమెను అంటున్నాడు, ప్రేమించాడు. ఇలా ఒక భర్తలు ప్రేమిస్తారు, కానీ బిడ్డలు లేకపోతే చాలా వేదన. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు పిల్లలు లేరు, 15 సంవత్సరాలుగా బిడ్డలు లేరు. అయితే ఆయనను అడిగినప్పుడల్లా, అమ్మ నాకు చాలా ఉందమ్మా, నేను ఇంటికి రాగానే డాడీ అని పిలిచేటోళ్ళు ఎవరున్నారమ్మా? ఎందుకమ్మా నాకు ఈ పండ్లు ఇవన్నీ తీసుకెళ్తున్నప్పుడు డాడీ అని పిలిచేవాడు కావాలి అని ఏడ్చేవాడు. మరి 15 సంవత్సరాలు ఆ బిడ్డకు ప్రార్థించినప్పుడు ఒక కుమారుని ఒక కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు, తప్పకుండా ఇస్తాడు. నా ప్రియబిడ్డ నువ్వు దుఃఖంతో ఉన్నావా? అన్న కూడా ఏడుస్తూ దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. 10వ వచనం మనం చూస్తున్నాం, బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుతున్నది. భర్త ఉన్నాడు, ప్రేమిస్తానంటున్నాడు, కానీ అవన్నీ నాకు అవసరం లేదనుకుంది. 2 పాలు ఇస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు భర్త. ఎందుకంటే అన్న అంటే చాలా ఇష్టం ఎల్కానాకు, అందుకని ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆమె అనుకుంది, నాకు ఈ ప్రేమంత వద్దు, నాకు తప్పకుండా నాకు కుమారుడు కావాలి అని ఆమె సన్నిధిలోకి వెళ్ళి కుమ్మరిస్తూ ఉన్నది. ఆమె కుమ్మరిస్తూ ఏడుస్తూ బహుగా ప్రార్థన చేస్తూ ఉన్నది. అప్పుడు సైన్యములకు అధిపతి ఆమె ప్రార్థన చేస్తుంది, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూడు, నాకు కలిగిన శ్రమ, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైనా నన్ను మరవక జ్ఞాపకం చేసుకో. చూసారా, అన్న ప్రార్థిస్తుంది, నాకు భర్తున్నాడు కదా, నాకు అన్ని ఇస్తున్నాడు కదా అనుకోవట్లేదు. ఆ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయని ఆమె గ్రహించింది. ఆయన పాదాలు పట్టుకుంటేనే నాకు గర్భం కలుగుతుందని ఆమె విశ్వసించింది. గొప్ప స్త్రీ, అన్న కృపకు పాత్రాలు. అందుకే ఇంకా అంటుంది, యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకం చేసుకోయా. నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసినట్లా వాని తల మీదకి క్షారపు కత్తి ఎన్నట్టు రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవా నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. అనుకుంది, మగబిడ్డనిస్తే తప్పకుండా మళ్ళీ తిరిగి నీకే ఇచ్చేస్తానయ్యా, నాకు బిడ్డను అనుగ్రహించు, ఎందుకంటే నా శ్రమను చూడు, నా బాధ చూడు అని ఆమె కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధిలో దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ప్రార్థిస్తుంది. అన్న ఖచ్చితంగా ప్రార్థించింది, కన్నీటితో ప్రార్థించింది, మొక్కుబడితో ప్రార్థించింది, ఎక్కువ సమయం ప్రార్థించింది. అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ఏలి అక్కడుండి గమనిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆమె సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా అన్న తన మనసులోనే చెప్పుకొనిచుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండే, ఆమె స్వరం వినబడకుండాను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నువ్వు మత్తురాలు వేయదు, నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దానినై ఉన్నాను,
నేను ద్రాక్షారసమునైన మద్యమునైన పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను అన్నది. ఎవరి దగ్గర అండి కుమ్మరించుకుంటుంది ఆత్మని? దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాడు. హిజ్కియా కూడా ఎవరి సన్నిధిలో కుమ్మరించుకున్నాడు? మరణకరమైన రోగం కలుగుతున్నప్పుడు హిజ్కియా నేను ఎట్లుంటినో కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నాడు. కాబట్టి ఆయనకు ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. అన్న ఆమె మనోదంతా విచారాన్ని అంతటిని, నాకు బిడ్డలు లేరయ్యా, అయ్యా నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆమె మొరపెట్టుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఇంకేమంటుందంటే, నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగాని తూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంచున్నాను. చూసారా అన్న ఎంత వేదన. నా ప్రియ బిడ్డ లేరని వేదన పడుతున్నావా? ఏం వేదన పడకు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు శక్తిమంతుడు. ఆ గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం ఆయన ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధిలో నువ్వు కుమ్మరించుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి అడిగినప్పుడు, ఉపవాసంతో పట్టుదలతో ఆయన సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు చేయవాడు. ఆయన వంటి వారు ఎవ్వరు లేరు. ఆయన అన్నాడు, విలాపవాక్యాలు 2వ అధ్యాయం 18వ వచనం ఉంది, సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారణము, విరామం కలిగి నీకు, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచిరేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. తెల్లవారుజామున లేసి ప్రభు దగ్గర ప్రార్థించు, దేవుడు అద్భుతం చేస్తాడు. అయ్యా నాకు బిడ్డనిస్తే నేను దాచిపెట్టుకుంటాను అన్నది, దాచిపెట్టుకోను, మళ్ళీ తెచ్చి నీ సన్నిధిలోనే అప్పచెప్పేస్తాను అన్నది. అందుకే అంటున్నాడు. మళ్ళా సంవత్సరం అయిపోయిన తర్వాత ఆమె అంటుంది, తర్వాత ఆ స్త్రీ దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు, నాటి నుండి దుఃఖముఖ నుండిట మానేసింది. మానేసిన తర్వాత 21వ వచనంలో, ఎల్కానా అయిన అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించి బలిని అర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకును పోయిరి. అయితే హన్న, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధి నాకు పడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకుని వచ్చినని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకై ఉండను. ఏమంటుంది? యెహోవా సన్నిధిని నేను రానయ్యా, యెహోవా సన్నిధిని వాడు అగుపడాలి. నేను పాలిస్తున్నాను, కానీ వాడు ఎవరి కొరకు పుట్టాలి? దేవునిలోనే. గొప్ప సమయలు భక్తుని ఆమె పొందుకున్నది. ఎంత గొప్ప భాగ్యము! ఆమె అంటే దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది. అలాగే నీ బిడ్డల్ని ప్రభు ఒకవేళ నీకిస్తే నువ్వు ఏం చేస్తున్నావు? ప్రభా నాకు బిడ్డని కానిస్తే, కుమారుని కానీ ఎవరిచ్చినా పర్వాలేదయ్యా, అయ్యా నీ సేవ కొరకు నేను సమర్పిస్తున్నాను అని అంటున్నావా? ఇక్కడ ఒక వాక్యము మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనంలో, అహజ్యా తల్లి పేరు అతల్య. అతన్ని ఏం చేసిందంటే, దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతను నేర్పించుచు వచ్చను గనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. అహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. మరి తల్లిగా ఉన్న ఆమె అతల్య తన కుమారుని దేవుని మార్గాన్ని నడిపించకుండా వేరే మార్గానికి నడిపించింది. కానీ అన్న తనకిచ్చిన కుమారుని ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి కుమారుని పొందుకున్న తర్వాత మళ్ళా తిరిగి దేవుని సన్నిధిలో అప్పచెప్పేసినందుకు ఆమెకు మళ్ళా 2వ అధ్యాయము 20-21 చూస్తే, బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. అంత గొప్ప భక్తునిగా చేసింది. మరి నీకిచ్చిన బిడ్డల్ని, నీకిచ్చిన నీకిచ్చిన కుమార్తెలు ప్రభు కొరకు పెంచుతున్నావా? ప్రభు మార్గంలో నడిపిస్తున్నావా? అన్న బిడ్డలు లేకున్నా కుమ్మరించి కుమార్ని సంపాదించుకుని దేవునికి అప్పచెప్పేసింది. నా ప్రియ బిడ్డ రేపొద్దున నిన్ను అడుగుతాడు, నా తల్లి నీ బిడ్డలు ఎక్కడున్నారు? దేవుని మార్గంలో నడుస్తున్నారా? ఏ మార్గంలో పోతున్నారు? యెహోవా అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, నీ బిడ్డలు ఎక్కడున్నారు అన్నారు. దావీదు భక్తుడు అన్నాడు, దయచేసి నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించండి అయ్యా అని అడుగుతున్నాడు. మనమేం అడుగుతున్నాం? అన్న దేవుణ్ణి ఆశ్రయించింది, కన్నీళ్లు కుమ్మరించింది, కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థించింది, కుమారుని పొందుకున్నది. ఏమని ప్రార్థిస్తున్నావు? నీ బిడ్డలు బాగుండడం నీకు ఇష్టం లేదా? దేవుని సన్నిధికి రా. ఒక తల్లి చెప్పిందట, ఒక కుమారుడు రోజు స్కూల్కి వెళ్తున్నాడు. ఆ తల్లి రోజు స్కూల్కి పంపిస్తూ ఉన్నది. వాడు రోజు పోతే ఏం చేసేవాడంటే ఒక గుడ్డు పట్టుకొచ్చేవాడట రోజు.
అమ్మ నాకు గుడ్డు అక్కడ దొరికింది అని చెప్పేవాడు. తల్లి అనేదట, అరే దొరికిందా బాబు అంటే, అమ్మ మనం ఇద్దరము అట్టేసుకొని తిందామని అంటే ఆ తల్లి రోజు గుడ్డు అట్టేస్తూ వచ్చిందట. వాడు తినుకుంటా పోతూ ఉన్నాడు. అలా మళ్ళీ స్కూల్కి రోజు పోతున్నాడు. ఒక రోజుని ఏమైందంటే గుడ్లు తీయడము, తల్లి కొడుకులు ఇద్దరు తినడం. అలాగ అయిన తర్వాత మరి ఎప్పుడు ఆమెను బెదిరించలేదు కొడుకుని, బాబు ఎక్కడి నుంచి తెస్తున్నావురా ఈ గుడ్డు, అలా తేయకూడదురా అని తల్లి అన్నాడు. ఆ బిడ్డను గద్దించలేదు. ఒక రోజుని కొడుకు ఏం చేశాడంటే అమ్మ ఒక పుంజుని పట్టుకొచ్చాడు, పెద్ద పుంజుని పట్టుకొచ్చి, అమ్మమ్మ అక్కడ 2 పుంజులు కొట్లాడుకుంటుంటే ఈ పుంజు పడిపోయిందమ్మా, ఇగో ఈ పుంజుని తీసుకుని వచ్చాను అన్నాడు. తల్లి అన్నది, అరే మంచి పని చేసినవురా, పుంజు పట్టుకొచ్చినవా అనేసి తల్లి కొడుకులు ఇద్దరు బూర అంతా పీకేసి మంచిగా కూర వండారు. ఆ బూరు తీసుకుపోయి బయట వేశారు. బయట వేసిన తర్వాత తల్లి ఏమనుకుంటుందంటే కొట్లాడుకుంటే కొడుకు తీసుకొచ్చాడు కదా అని సంతోషపడి తిని పండుకున్నారు. ఉదయం కాగానే ఆ బయటికి రాగానే ఆ కోడిపోయింది, పుంజు పోయింది, మా పుంజు పోయింది అని వెతుకుతూ ఉన్నారు. వెతుకుతున్నప్పుడు వీళ్ళు ఇంటి వెనకాల ఈ కోడి యొక్క బూరు అక్కడ ఉంది. అప్పుడు అడిగారు, ఎక్కడిది ఇది అని అడిగితే కోడి ఈ పిల్లవాడు తెచ్చాడని వాళ్ళు చెప్పారు. అప్పుడు వెంటనే పోలీసులు ఏం చేశారంటే ఆ పిల్లోని తీసుకొని పోయి జైల్లో పెట్టారు. ఎంతో తల్లికి దుఃఖం, అయ్యో నా కొడుకుని పుంజు తెచ్చినప్పుడు ఎందుకు తెచ్చావురా అని నేను 2 దెబ్బలు కొట్టుంటే ఈరోజు నా కొడుకు ఆ జైల్లో ఉండేవాడు కదా అని ఆ తల్లి రోజు అన్నం తీసుకుని వెళ్తున్నప్పుడు, అయ్యా ఏదో తప్పైపోయిందయ్యా, నా కొడుకుని విడిపించండి అయ్యా అని ఎంతైనా, అమ్మ నువ్వెందుకు అలా చేసావు. ఆ కుర్రాడు ఆ స్కూల్కి వెళ్లకుండా ఆ జైల్లోనే ఉన్నాడు. వాడు కూర్చొని ఆలోచన చేశాడు, నా తల్లి అప్పుడే నన్ను బెదిరించి ఉండుంటే నేను ఇది జైల్లోకి వచ్చేవాడిని కాదు కదా అనుకున్నాడు. మామూలుగా ఏదో ప్రతిరోజు ఆమె అన్నం పట్టుకుని వస్తుంటే తినడం పోవడం. ఒక రోజుని ఆలోచన చేసుకున్నాడు. వాళ్ళ తల్లి వచ్చింది. తల్లి వచ్చినప్పుడు, బాబు ఎలాగున్నావురా అని అడిగింది. ఎలాగున్నాను, బాగానే ఉన్నాను అన్నాడు. అంటే అమ్మాయి ఇక్కడ దగ్గరికి రా అని పిలిచాడు. దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చినప్పుడు ఏదో సంగతి చెప్తాడేమో అని చెవి ఇలాగ పెట్టింది. పెట్టి ఏంటంటే, అమ్మా ఆ రోజు నువ్వు నన్ను గద్దించి ఉంటే ఈరోజు నేను జైలు పాలయ్యేవాడిని కాదు అని ఆ తల్లికి ఏదో సంగతి చెప్తున్నట్టు మాట్లాడి కటక్కున చెవు కొరికేశాడు. కొరికితే అప్పుడు తల్లి ఏడ్చింది. అయ్యో ఏంటి ఇలాగైపోయింది అనుకుంటే అప్పుడు ఆ కొడుకు అంటున్నాడు, నువ్వు నన్ను గుడ్డు తీసుకొచ్చినప్పుడు నన్ను 2 దెబ్బలు కొట్టి నన్ను భయపెట్టి ఉండుంటే నేను ఈరోజు ఈ స్థితికి రాకపోతుంటేని అని ఆ కుమారుడు తల్లిని అడిగాడు. నా ప్రియ బిడ్డ, నువ్వు ఏ రీతిగా ఉన్నావు, బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచాలి. ఆ తల్లి అన్న దేవుని సన్నిధిలో కుమారుని తీసుకుని పోయి అప్పచెప్పేసింది. ప్రభు సన్నిధిలో పోరాడింది, తను కుమ్మరించుకుంది, కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు, అద్భుతం జరిగించాడు. నీ ఎడల ఆయన అద్భుతం చేయాలని ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, ఏం అధైర్యపడకు, నీకు శ్రమ కలుగుతుందని అధైర్యపడకు. తప్పకుండా దేవుడు నీ గర్భాన్ని తెరిచి తప్పకుండా నీకు బిడ్డను అనుగ్రహిస్తాడు. నువ్వు కృంగిపోకు, కృంగిపోతే చేతకాని దాని అయిపోతావు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఉండు, తప్పకుండా నీకు గర్భాన్ని ఇస్తాడు. గొప్ప దేవుడు, అన్నకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా, ఇస్తాడు. ఆయన మాట తప్పని వాడు, మాట ఇచ్చి నెరవేర్చగలవాడు గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి ఆశ్రయించు నా ప్రియబిడ్డ. దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. ఆయన కన్నులట బలపరచడానికే ఆయన కన్నులు ప్రతి వారిని, యథార్థంగా ఉన్న వారిని బలపరచుటకు ఆయన కండ్లు సంచారం చేస్తూనేట. నీవు బలహీనంగా ఉన్నావు కదా, ఆయన కండ్లు నిన్ను చూస్తున్నాయి. తప్పకుండా నీ గర్భం మూయపడిందేమో, యేసయ్య తెరుస్తానంటున్నాడు, అద్భుతం చేస్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేయవాడు. ఆయన వంటి వారు ఎవ్వరు లేరు. ప్రార్థించు నా ప్రియబిడ్డ. ఈ దినం నుంచి, అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, నీవే నాకు ఆశ్రయమని దేవుని సన్నిధిలో అడుగు, దేవుడిస్తాడు. ఇచ్చిన బిడ్డను ప్రభు కొరకు పెంచు. బిడ్డలు కలిగిన తల్లులారా, మీ బిడ్డలు దేవుని మార్గంలో పెంచి వారిని దేవుడు వచ్చినప్పుడు నువ్వు వాటి చేతులెత్తి ఉండకుండా ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. నీ భర్త, నీ కుటుంబము, నీ బిడ్డలు రక్షించి ఆయన మార్గంలో, ఆయన ఇచ్చే బహుమానంలో నువ్వు పాలు పొందుకోవాలి. అలాంటి కృప దేవుడు మీకు దయచేస్తాడు నా ప్రియబిడ్డ. తప్పకుండా ఇస్తాడు. నువ్వు మోకరించు, కన్నీరు కార్చు, ప్రభు దగ్గర ప్రార్థన చేయి, అద్భుతం చేస్తాడు. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయనను ప్రార్థించు,
ఆయన సన్నిధిలో ఉండు. ఈ టీవీ దగ్గర కూర్చున్న నా ప్రియబిడ్డ, నువ్వు కన్నీరు కార్చు, ప్రభు అద్భుతం చేస్తాడు. మనుషుల దగ్గర కాదు, మనుషుల పాదాలు పట్టుకోకు, దేవుని పాద సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. అద్భుతాలు చేయవాడు ఆయన, వంటి వారు ఎవరు లేరు. గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు దగ్గర మోకరించు నా ప్రియబిడ్డ, ఆరాధనలో నువ్వు ఏకీభవించు, దేవుడు కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు, నీ గర్భాన్ని తాకుతాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. ఈ పాటలో నువ్వు ఏకీభవించు, దేవుని ఆత్మ నీపై వస్తుంది. స్నేహంతో దరి చేర్చిన, నిత్య స్నేహంతో దరి చేర్చిన, ఆదరించేడి యేసు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ. నిత్య స్నేహంతో దరి చేర్చిన, ఆదరించేడి యేసు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ, ఆదరించేడి యేసు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ. శ్రేమలో తోడై నిలచిన, నా శ్రేమలో తోడై నిలచిన, నాతో నడచిన యేసు ప్రేమ, ఆదరించిన క్రీస్తు ప్రేమ, నాతో నడచిన యేసు ప్రేమ, ఆదరించిన క్రీస్తు ప్రేమ. స్నేహంతో దరి చేర్చిన, నిత్య స్నేహంతో దరి చేర్చిన, ఆదరించేని క్రీస్తు ప్రేమ, నన్ను మార్చిన యేసు ప్రేమ,
ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ, ఆదరించే క్రీస్తు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ, ఆదరించేడి యేసు ప్రేమ. నా బిడ్డ కన్నీటితో మరపెడుతున్నావా? యేసే తప్పకుండా నీ కన్నీరును చూస్తాడు, నీ గర్భ ద్వారాన్ని తెరుస్తాడు. గర్భంలో ఉన్న ప్రతి శిశువును యేసు నామమున నయమైపోవును కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గర్భంలో ఉన్న ప్రతి ఒక్క విధమైన రోగమును యేసు నామమున గద్దిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాను దర్శించిన నా దేవా, ఇగో నాయన బిడ్డల కొరకు నాయన అలాడుతున్న బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈ బిడ్డలు దర్శించండి నాయన. మీరు దర్శిస్తున్నందుకే మీకు వందనాలు, గర్భం ఇస్తున్నందుకే మీకు వందనాలు ప్రభా. కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా, కృప చూపుతున్నందుకే మీకు వందనాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి అయ్యా, ఆరోగ్యమును దయచేయండి అయ్యా. అయ్యా నీ కాపుదల్లో భద్రపరచుకోండి అయ్యా. మీరు మాయం పొందుకొనమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నింటినీ, దురాత్మ సమూహములను అగ్నితో కాల్చివేస్తున్నాం ప్రభా. నాయన వాక్యం వింటున్నా, నాయన ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డని నీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు నాయన. ఈ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు, ఏ విషయాలకైతే కన్నీరు కారుస్తున్నారు నాకు తెలియదు అయ్యా. అయ్యా కన్నీరుని చూచే దేవుడు అయ్యా, మీరు కనికరించి నాయన మీరు మాయం పొందుకోమని అయ్యా. ప్రతి విధమైన రోగమును యేసు నామమున గద్దిస్తున్నామయ్యా. స్వస్థపరిచి మీరే మాయం పొందుకోమని దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమును పట్టి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు సమాధానం కలగచేయండి కాక. ఆమేన్. వాక్యం విన్న నా ప్రియ బిడ్డ, మీరు వాక్యం ద్వారా బలపడ్డారని నేను విశ్వసిస్తున్నాను. తప్పకుండా మీరు ప్రార్థనలో ఏకీభవించినందుకు దేవుడు తప్పకుండా మీకు అద్భుతం చేస్తాడు. మా ప్రార్థన అవసరతలు కావలసిన యెడల ఈ క్రింది ఫోన్ నెంబర్కి ఫోన్ చేయాలని మనవి చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును కాక.